నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నా దగ్గర ఒక బైబిల్ ఉంది. ఏమండి, నా చేతిలో మైక్ ఉంది, ఇదిగో గ్లాస్ ఉంది, ఇదిగో ఫ్లవర్ పాట్, ఇది ఫ్లవర్ వాజా, ఫ్లవర్ వాజ్, రైట్. ఇవన్నీ ఉన్నాయిగా. ఫ్లవర్ పాట్ ఇక్కడ ఉంది, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. చూడు ఎంత పెద్దది ఉందో నా దగ్గర. దేవునికి స్తోత్రం గలే. ఎంతమందికి మైండ్ సరిగ్గా పనిచేస్తుంది? అందరు లైన్లోనే ఉన్నారుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవే కాదు, ఈ బైబిల్లో డబ్బులు కూడా ఉన్నట్టున్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. అంటే మీకు ఇస్తానేమో అనుకోవాకండి, పొర్రపాటును కూడా అమ్మ రెడీగా ఉంటారు. ఉన్నాయి నా దగ్గర, రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నా. ఇవన్నీ నా దగ్గర నేను కలిగి ఉన్నట్టు మనకు కావలసినవన్నీ యేసు నందు తండ్రి మనకు అన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవన్నీ నీ దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? అంటే జస్ట్ ఊరగట్ట చూస్తా ఉంటే వచ్చేసిద్దా? రయ్యమని అలా లేచి ఇలాగొచ్చిద్దా? కొంచెం నాకు చెప్పాలి సమాధానం. నా దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గరికి రావాలి, మీరు ఇవన్నీ పొందాలి అంటే ఏం చేయాలి? అడగాల, రైట్? ఎవరెవరికి ఏమేం కావాలో అంటే అన్నీ ఒకే రకం కాదు, రకరకాలు ఉన్నాయి. అన్నీ కలిగి ఉన్న నేను ఎలా మీ ముందున్నానో నా యేసయ్య కూడా శ్రీమంతుడు, ఆయన అలాగే ఉన్నాడు మన ముందు. ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తాను, ఈ అబ్బాయి డబ్బులు తీసుకుంటాడు. దీనికి ఏం ఉపయోగించాడు? చెయ్యి ఉపయోగించాడు. నోరు ఉపయోగించాడా? ముక్కు, చెయ్యి ఉపయోగించాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అతను తీసుకోవటానికి చేతిని ఉపయోగించి తీసుకున్నాడు. మరి ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న వాటిని మనం తీసుకోవాలంటే మనకు కావాల్సిన చెయ్యేది. ఏదైనా సరే నువ్వు తీసుకోవాలంటే నీకు చేతులు కావాలిగా, నడిచి రావాలంటే కాళ్ళు కావాలి, తీసుకోవాలంటే అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూడాలంటే కళ్ళు కావాలి. స్తోత్రం. ఈ చేతుల్ని, ఆ కళ్ళని, ఈ కాళ్ళని బైబిల్ పరిభాషలో ఏం చెప్పాడంటే విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము అన్నాడు. రోగికి కావాల్సింది ఏంది? పెళ్ళా? రోగం వచ్చినోడికి కావాల్సింది ఏంది? పెళ్ళి కాదుగా, స్వస్థత కావాలి. రైట్, స్వస్థత ఆయన దగ్గర ఉంది. పాపవంతుడు ఆయన, అవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మీరు ఒప్పుకుంటారా? డౌటా? ఆర్థికంగా కూడా ఆయన సమృద్ధి గలవాడు, శ్రీమంతుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు యేసయ్యని? అంటే రోగికి కావలసిన స్వస్థత, పాపికి కావలసిన రక్షణ, వేదంలో ఉన్నవాడికి కావలసిన మనశ్శాంతి, అప్పుల ఊబిలో కూరుకుపోయి దరిద్రతలు అల్లాడేవాడికి కావాల్సిన ఆర్థిక సమృద్ధి, ఇవన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నా ద్వారా ఇవి నీకు అనుగ్రహించబడ్డాయి, ఇవన్నీ నీవు స్వతంత్రించుకోవడానికి ఇవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి, నువ్వు తీసుకోవటమే తరువాయి అన్నాడు ఆయన. తీసుకోవటం ఎట్లా? దానికే మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. విశ్వాసము అనే చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది. విశ్వాసము అనేటువంటి చెయ్యి దీన్ని తీసుకోగలిగిద్ది. విశ్వాసం అనే కాలు దీనికోసం నడవగలిగిద్ది. విశ్వాసం అనే కళ్ళు దీన్ని చూడగలుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టే ఇవన్నిటిని మనం గ్రహించుకోగలుగుతాం. అందుకే నేను ఒక పాటలో చెప్పా, ఒక మాట చెప్పా,
అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కంటి పాపల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఎన్నన్నా వస్తాయి రాని, కానీ వచ్చిన వాటన్నిటికీ సమాధానం యేసయ్య దగ్గర ఉంది. దాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకునేదే విశ్వాసం అంటే. నువ్వు ఏది వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా విశ్వాసాన్ని మాత్రం వదలొద్దు. విశ్వాసాన్ని వదిలిపెడితే నువ్వు చేతులు కోల్పోయిన వ్యక్తితో సమానం. ఇక నేను ఇంత విలువైంది నీకు ఇచ్చినా, ఇంత శ్రేష్టమైనది ఇచ్చినా చేతులు లేకపోతే నీవు అందిపుచ్చుకోలేవు. అలాగే విశ్వాసం లేకుండా దేవుని విలువైన వాటిని మనం సొంతం చేసుకోలేము. దేవునికి స్తోత్రం. యేసయ్య భూమి మీదకి వచ్చింది నిజం. ఒక చిన్న వచనం మీకు చివరిగా చూపించి ప్రార్థన చేసేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చదువు. ఇట్లుండగా ఏమందుము. అదిగదిగదిగా ఆ మాట చూడండి. 31వ వచనం అదేనా? ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి స్టార్టింగ్ మనం ఏం చదువుకున్నాం? మనకి కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని చదువుకున్నాం కదా. అదిగో అనుగ్రహించిన దేవుడు ఏమేం చేశాడో చూడండి. ఇట్లుండగా ఏమందుము. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. అదిగదిగదిగో మనకు కుమారుణ్ణి అనుగ్రహించింది ఎవరు? నోరు తెరిచి అందరూ చెప్పండి. మనకు కుమారుణ్ణి ఇచ్చింది ఎవరు? మనకు శిశువునిచ్చింది ఎవరు? తన సొంత కుమారుని చెప్పు. అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు అక్కడ ఆగాలి. ఆయనతో పాటు, ఆయనతో పాటు, ఆయనతో పాటు అకాయ్ ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆ సమస్తంలో నీ అప్పులకు కావాల్సిన సమృద్ధి ఉంది, ఆ సమస్తంలో నీ రోగానికి కావాల్సినటువంటి స్వస్థత ఉంది, ఆ సమస్తంలో నీ దరిద్రానికి దాన్ని వదిలిచ్చే సమృద్ధి ఉంది, ఆ సమస్తంలో నీ ఆత్మకు రక్షణ ఉంది, ఆ సమస్తంలో నీ మనసుకు శాంతి ఉంది, ఆ సమస్తంలో సమస్తం మీద నీకు జయము కూడా ఉంది. కూడా నీకు అర్థమైతే గట్టి కూడా. ఏమర్థమైంది? వట్టి కుమారుడే అనుగ్రహించబడ్డాడా? ఆయనతో పాటు సమస్తము అప్పగించబడిందా? దాన్ని పొందుకోవడానికి మనకేం కావాలి? కాదు, పెద్దగా చెప్పండి. అది కావాలి. విశ్వసించువాడే పొందుకుంటాడు, సందేహించేవాడికి ఏమీ దొరకదు. భయంకరమైన జబ్బులు తగ్గిపోయినాయి, రిపోర్ట్లు మారిపోయినాయి. నా తల వెంట్రుకల కంటే విస్తారమైన సాక్ష్యాలు ఉన్నాయి. అబద్ధాలు కాదు, రియల్ సాక్ష్యాలు. అవన్నీ యేసు ప్రభులో ఉన్న స్వస్థతను విశ్వాసంతో పొందుకున్న వాళ్ళ సాక్ష్యాలు. కానీ కొంతమందికి తలకాయ నిండా అనుమానాలే. పసిబిడ్డలాగా విశ్వసించిన వాళ్ళే దేవుని కార్యాలను పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, పసిబిడ్డలాగా నమ్మినోళ్ళే దేవుని కార్యాన్ని పొందగలుగుతారు. ఒక 100 ఇవ్వాలనుకుంటున్నా మీకు. ఇది మొత్తం లేచి వస్తారా? అయింది. కూర్చోండి, నేను కూర్చోండి. ఆగండి నాన్న. ఎంతమంది వచ్చారు? ఎవరిని సిగ్గుపరచను, ఇంకెవరు రావాకండి. పట్టుకో, ఆగు. అంతకు సరిపోయినన్ని ఉన్నాయా?
ఉంటాయి 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 ఆగు, ఉన్నాయి ఆగు. అలా రెండు తీసుకొని పోండి. ఆగండి 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 ఆగండి, ఉండండి వెళ్ళవాక. ఒకసారి అడు చూడండి, అందరికి వచ్చిందా? ఒకసారి అడు చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతమంది ఉన్నారు? 7 వచ్చారు. అబ్బా భలే సంఖ్య, 7 వచ్చారు. మీరు అందరూ ఉన్నారు కదా, నేను 100 అనగానే అందరు లేవాలిగా. అంటే మీలో కొంతమందికి అనుమానం, కొంతమందికి ఏమనుమానం అంటే తీసుకోవచ్చు కానీ మనం పోయేసరికి ఎవరో ఒకళ్ళు అందుకుంటారు ఆ 100ని అని డౌట్తో కూర్చున్నారు కొంతమంది. కొంతమంది ఏమో నేను 100 ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడంటే మొత్తానికి ఏదో ట్విస్ట్ ఉంటుంది, ఎందుకు లేచి పరుగు పోగొట్టుకోవటం అని కొంతమంది అనుకొని ఆగారు. 2 కొంతమంది ఏమో మరి 100 కోసం పరిగెత్తడం ఏంది చండాలంగా, చీప్గా. అదే 1 లక్ష రూపాయలు కట్ అయితే పరిగెత్తినా అర్థం ఉంటుంది, కానీ 100 రూపాయల కోసం పరిగెత్తడం ఏంది చీప్గా. ఇట్లా కూర్చున్న ఈ కాసేపట్లో, ఈ 1 నిమిషంలోనే మీ మైండ్లో ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, వచ్చినాయా రాలేదా? ఎందుకు ఇస్తాడబ్బా, పిలిచి ఇస్తున్నాడంటే ఏం మెలిగుందో. ఒకవేళ తీరా మన దగ్గరికి పోతే ఏం ఆశపడి వచ్చావా అంటాడేమో అని ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయో. కొంతమందికి ఏమో మనం పోయినా మనకి అందదు. మీరు అనుకున్నారా వచ్చిన వాళ్ళందరికీ తలా 100 ఇస్తానని? ఎందుకు అనుకోలేదు? పాప ఆయన డబ్బులు అన్న దగ్గర యాడ్ ఉంటాయి లేని జాలి పడ్డారా? ఒక్క మాట, నా దగ్గర లేకపోవచ్చు కానీ నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? నా యేసయ్య దగ్గర ఉన్నాయి. అదిగో పసిబిడ్డల్లాగా పరిగెత్తుకుంటూ వచ్చారు చూడు, సందేహించకుండా. అలాగ విశ్వాసంతో పరిగెత్తి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఏదైనా అంతేనండి, దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి పసిబిడ్డ లాంటి విశ్వాసం ఒకటి ఉంటే చాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పోండి.